దీన దయాళుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ప్రియులరా, మన దేవుడు తన సమయములో తగిన సమయములో మనలను హెచ్చించు దేవుడై ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తన కార్యమును జరిగించు దేవుడై ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనము జీవించుదుముగాక. యేసుక్రీస్తు ప్రభువారు దీన దయాళుడుగా ఉన్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని యేసు ప్రభువారు ఆహ్వానించుచూ ఉన్నారు. దీనుడైన దావీదును దేవుడు హెచ్చించి ఉన్నాడు. దీనురాలైన ఎస్తేరును దేవుడు హెచ్చించి ఉన్నాడు. దీనులను హెచ్చించు దేవుడు, దీనులను రక్షించు దేవుడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దీనులను ధన్యులుగా చేయు దేవుడై ఉన్నాడు. దీన మనస్సు కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆశ్రయించి ప్రార్థించుదుముగాక. దీన మనస్సు కలిగి జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, దీన దయాళుడా, నీకు స్తోత్రములు. కనికరము గల మా తండ్రి, గత కాలమంతయు కంటికి కనుపాపవలే మమ్మలను కాపాడి నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. దీన మనసు కలిగి పశ్చాత్తాపముతో ప్రతి ఒక్కరూ తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి తగిన సమయమందు నీవు హెచ్చించున్నట్లుగా ప్రతి ఒక్కరూ నీ రెక్కల నీడలో దాగియుండునట్లు నీ కృపను అనుగ్రహించుము. ప్రతి ఒక్కరూ నీ కృప పొందునట్లు, దీనత్వము కలిగి ధన్యులుగా మారునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సిలువందా కలవరముదే జగమంతా, కలువరిలో సిలువందా కలవరముదే జగమంతా, పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి. దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవ.